అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రగ్వి టైలర్స్. ఈరోజు అయితే డబుల్ లేయర్ ఫ్రాక్ కటింగ్ చూద్దాం. ఒక కస్టమర్ వచ్చి ఫ్రాక్ ఇలా కావాలన్నారండి. అయితే నేను ఓన్లీ కటింగ్ వీడియో ఒకటే పెడుతున్నాను, స్టిచ్చింగ్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తామండి. పై పార్ట్ కోసం ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. కింద ఖర్చు కోసం 6 ఇంచ్ గీసుకుంటున్నాను. పొడవు వచ్చే వరకు 15 పెట్టుకున్నాను. 15 మార్క్ చేసుకొని సపరేట్ చేశానండి. పై పార్ట్ వరకు క్లాత్ సపరేట్ చేసేసాను. ఎందుకంటే క్లాత్ క్రేప్ క్లాత్ అవ్వడం వల్ల జరిగిపోతుందండి, అందుకని సపరేట్ చేసేసి పై పార్ట్ వరకు కట్ చేసుకుందామని సపరేట్ చేశాను. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చే వరకు 3 పెట్టాను. షోల్డర్ వచ్చే వరకు 3.5 పెట్టాను. అలాగే నెక్ పొడవు వచ్చే వరకు తీసుకున్నంత పెట్టాను, వాళ్ళకి తీసుకున్నంత. అలాగే చంక్ వచ్చే వరకు 7 అట్లా పెట్టానండి. సైజ్ తీసుకున్న ప్రకారంగా పెట్టానండి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ ఎట్లా అంటే 4 ఫోల్డింగ్స్ వేసాం కదండి. ఇప్పుడు సపోజ్ చెస్ట్ లూజ్ వచ్చే వరకు 30 వచ్చింది అనుకోండి, 30ని 4 భాగాలు చేయాలి. 7.5 వస్తుందండి. అట్లానే చెస్ట్ లూజ్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని 4 భాగాలు చేసి పెట్టుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఖర్చుకు కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ కింద చంక వైపు కింద వచ్చే వరకు ఒక 6 ఇంచ్ లోపల పెట్టుకోవాలండి. 6 ఇంచ్ అట్లా షేప్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే కింద పార్ట్ మనం జాయిన్ చేసేటప్పుడు పైకి కిందకి రాకుండా ఉండడం కోసం అట్లా 6 ఇంచ్ పైకి కట్ చేసుకోవాలండి. అట్లనే ఫ్రంట్ వచ్చే వరకు వీ నెక్ పెట్టమన్నారండి. వీడియో కొంచెం మిస్ అయినట్టుందండి. బ్యాక్ వచ్చే వరకు ఇట్లా రౌండ్ పెట్టమన్నారు. హై పెట్టొద్దన్నారండి. అట్లానే కింద కూడా పెట్టొద్దన్నారు. మిడిల్ పెట్టానండి, నేను 5 పెట్టానండి. ఇప్పుడు హ్యాండ్స్కి సేమ్ అట్లానే 4 ఫోల్డింగ్స్ వేయాలి. 4 ఫోల్డింగ్స్ వేసి హ్యాండ్స్ కట్ చేశాను. హ్యాండ్స్ మోడల్ పెట్టమన్నారు. అయితే మోడల్ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశానండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మెయిన్ క్లాత్ తీసుకున్నాను. ఇంకా వాళ్ళ పొడవు వచ్చే వరకు 29 చెప్పారు. 29 చెప్తే ఇంకా నేను 29కి ఇప్పుడు కింద ఇంకొక లేయర్ నేను ఫిల్స్ పెట్టాలి కాబట్టి పై లేయర్ వరకు 18 తీసుకుంటున్నాను. కింద లేయరు 12 పెడదాం అనుకుంటున్నాను. అయితే 18 వరకు క్లాత్ సపరేట్ చేసేస్తున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అంటే ఖర్చు పెట్టాలి కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. జిగ్జాగ్ చేయాలి. వీళ్ళు పైన కూడా నడుము దగ్గర పై ఫిల్స్ కూడా జిగ్జాగ్ పైకి కనిపించాలన్నారండి. ఒకసారి స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. అలానే సపరేట్ చేసేసాను పైకి. ఇంకా నెక్స్ట్ కింద అటాచ్ చేసే ఫిల్స్కి అటాచ్ చేసే క్లాత్ కూడా 12 తీసుకున్నాను నేను. అట్లనే 12 2 పీసెస్ తీసుకున్నాను. మొత్తానికి కటింగ్ అయితే ఇదండి. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, ఇంకా మెయిన్ క్లాత్, కింద అటాచ్ చేసే ఫిల్స్ 2 పీసెస్ తీసుకున్నాను కదండి అవి. ఇదైతే కటింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.